అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే లంగా జాకెట్ 10 సంవత్సరాల పాపకైతే లంగా జాకెట్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో తీసినా కానీ నా దగ్గరనైతే కటింగ్ వీడియోనైతే లేదు, డిలీట్ అయిపోయింది. మీకు ఓన్లీ స్టిచ్చింగ్ చేసుకుంటూ నేనైతే మార్కింగ్ కొలతలు తీసుకున్న ప్రకారం కట్ చేసుకున్న ప్రకారం నేనైతే మీకు ఆ కొలతలు అయితే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ లంగా అండి. నేనైతే లంగా మీకు 10 సంవత్సరాల పాపకైతే నేను ఒక 26 ఇంచెస్ అయితే ఇదైతే ఓన్లీ నడుము దగ్గర నుండి కిందికి పొడవు, మళ్ళీ పైన జాకెట్ వేరే, దీనికి బాడీ కూడా జాయింట్ వేయాలి. ఫస్ట్ అయితే లంగా పొడవు ఇదైతే నేను చెప్పింది. దానికి ఒక 4-5 ఇంచులు అయితే మనం ఎక్స్ట్రా తీసుకొని ఇలా పట్టి అయితే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. పట్టి కావాలనుకుంటే ఇలానైతే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, వద్దనుకుంటేనైతే అది పట్టికి ఒక 4 ఇంచులు తీసేసి మనమైతే సేమ్ ఇప్పుడు నేను పెట్టిన కొలత ప్రకారం అయితే 25-26 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడైతే నేను దీన్ని మొత్తం ఫస్ట్ అనగ కుట్టేసిన, పట్టి పెట్టిన తర్వాత మళ్ళీ మీది నుండి అనగ కుట్టేసిన తర్వాత ఇది మొత్తం అయితే సేమ్ అంతా ఒకే విధంగా కుచ్చులు సమానంగానైతే కుచ్చులు పెట్టుకున్న లంగకు మొత్తం అయితే ఫస్ట్ కుచ్చులు పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ దీనిలాగానే మనమైతే లైనింగ్ కూడా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ దీనికి బ్లౌజ్ జాయింట్ ఉంటుంది. ఫస్ట్ లోపల బాడీ దీనికి జాయింట్, తర్వాత మీది నుండి జాకెట్ అయితే వేరే. మళ్ళీ ఇలానైతే కుచ్చులు పెట్టిన తర్వాత లంగకి తర్వాతనైతే మనం ఇప్పుడు లైనింగ్ కూడా కుచ్చులు పెట్టింది ఉంటుంది కదా, సేమ్ ఈ రెండు కలిపి మళ్ళీ ఒకసారి అయితే జాయింట్ చేసుకోవాలి. లోపలికి లైనింగ్ వేసి పైన నుండి ఇలానైతే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ను క్లాత్ అయితే మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే చూడండి, చూస్తే మీకు అయితే ఖచ్చితంగా అర్థమైంది. వీడియో కొలతలు అయితే లేవు ఈ వీడియోకి, నేనైతే కుట్టుకుంటూ వీడియో కట్ చేసిన కొలతలు అయితే చెప్తాను మీకు. ఇదైతే హ్యాండ్స్ అయితే నేను ఒక 3.5 ఇంచులు తీసుకున్నా. 3.5 ఇంచులు తీసుకొని దాన్ని అయితే హ్యాండ్స్ని అయితే ఉల్టా తీసుకున్నా, రెండు సేమ్ ఇదే విధంగా పక్క సైడ్లకి. ఇప్పుడు మనం ఉల్టా తీసుకున్న తర్వాత సైడ్లకు అయితే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం లూజ్ కుట్టు వేసుకొని సేమ్ రెండు హ్యాండ్స్ని అయితే మళ్ళీ ఒకసారి దగ్గర పెట్టి రెండు కొలతలు సమానం ఉన్నాయా చూసుకొని, ఎక్కువ తక్కువ ఉంటేనైతే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని మనమైతే మధ్యలో ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ లంగా కోసం బాడీని జాయింట్ చేద్దామని చెప్పినా కదా, బాడీ జాయింట్ చేయడానికి అయితే ఫస్ట్ ఇక్కడనైతే నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇదైతే మనం లోపల ఇప్పుడు కుచ్చులు పెట్టిన లంగాకే జాయింట్ చేస్తాం కాబట్టి పొడవు వచ్చేసి అయితే నేను 10 ఇంచులు తీసుకున్నా. బాడీ పొడవు ఇది. ఇప్పుడు నేను కుట్టేదాని పొడవు నేను చెప్పేది కొలతలు అయితే. అలాగే గల్ల ఒక 2.5 ఇంచులు తీసుకున్నా. చంక భాగం పొడవు 4.5 ఇంచులు తీసుకున్నా. వెనుక ముందు సేమ్ తీసుకున్న గల్లనైతే మనం కిందికి గల్ల వెడల్పు గల్లనేమో 2.5 ఇంచులు, కిందికేమో ఒక 3 ఇంచులు దించుకున్నా. 3 ఇంచులు దించుకొని ఇప్పుడైతే మనం గల్ల అలాగే చంక సైడ్ అయితే మొత్తం ఇలా చిన్న చిన్నగా మలిచి అయితే కుట్టుకోవాలి. మలిచి సేమ్ ఇదే విధంగా మనం వెనుక భాగం కూడా ఇలానే చిన్న చిన్నగా మలిచి అయితే కుట్టుకోవాలి. సేమ్ ముందు భాగం వెనుక భాగం వీడియోలో చూపించినట్టయితే సేమ్ ఇలాగే మలిచి కుట్టిన తర్వాత ఇప్పుడైతే వీటికి మనం ముందు భాగం వెనుక భాగం రెండు కలిపి అయితే షోల్డర్స్ దగ్గరనైతే జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ దగ్గరనైతే రెండు జాయింట్ చేసిన తర్వాత ఒక సైడ్ అయితే మనం పక్కలు కుట్టు వేసుకోవాలి. ఒక సైడ్ వేసిన తర్వాత మనమైతే మళ్ళీ దీన్ని అయితే లంగాకి జాయింట్ చేయాలి. కుచ్చులు పెట్టిన లంగాకి అయితే ఫస్ట్ ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ ఇలానైతే లూజ్ కుట్టు లాస్ట్ అయితే వేసుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ ఇలానైతే వేసుకొని తర్వాత దీనైతే మనం లంగాకి జాయింట్ చేసుకోవాలి. ఇలా లంగాకి అయితే జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా ఇదే విధంగా మనమైతే కుట్టు అయితే వేసుకోవాలి. టైట్ కుట్టు అయితే బాడీకి, లంగాకి ఏం లేదు కానీ ఓన్లీ బాడీకి అయితే మనం మళ్ళీ ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఒక సైడ్ అయితే ఫస్ట్ వేసినాం, ఇంకో సైడ్ కూడా మనమైతే కుట్టు టైట్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇదైతే పైన జాకెట్ బ్లౌజ్ పీస్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నేనైతే లైనింగ్ అయితే బాడీ పొడవు వచ్చేసి ఒక 10-10.5 ఇంచులు, ఎందుకంటే దానికి కింద మళ్ళీ కుచ్చులు పెడతా, అందుకోసమని సేమ్ తక్కువనే లోపల బాడీ తీసుకున్నంతనే తీసుకున్నా. 10 ఇంచులు. దీనికి కూడా సేమ్ అదే కొలతలు. మనమైతే పొడవు 10 ఇంచులు, 2.5, షోల్డర్స్ 3 ఇంచులు, చంక పొడవు అయితే
ఒక 5 ఇంచులు తీసుకున్నా. 5 ఇంచులు తీసుకొని మళ్ళీ 1 ఇంచున్నర మనం ఇలా పెట్టుకొని లోతైతే తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇలా గల్లని ఉల్టా తీసుకోవాలి. లూజ్ కుట్టేసుకొని ఉల్టా తీసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. బ్లౌజ్ చుట్టూ లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ వెనుక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ముందుది వెనుకది నేనైతే ముందు భాగం వెనుక భాగం రెండింటికైతే రౌండ్ గల్లనే పెట్టిన. ఇలా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే మొత్తం మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ముందు అయితే ఇక్కడ మనం 2 టక్స్ అయితే పెట్టుకోవాలి. ప్లేట్స్ అవుతారు వీటిని అయితే. ఇలానైతే రెండింటికి ముందు భాగం వెనుక భాగం రెండింటికి కూడా ఇలానైతే పెట్టుకోవాలి మనం. ఇప్పుడైతే ఇంకో భాగం నేనైతే ఉల్టా తీసుకుంటున్నా. మళ్ళా మనమైతే వెనుక భాగానికి అయితే ఉక్సులు పెడతాం కదా, ఇలా ఉల్టా తీసిన తర్వాత మొత్తం లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత లాస్ట్కి కట్ చేసి అదైతే మనం లాస్ట్కి తీసుకోవాలి. ఫస్ట్ అయితే సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. అనగ కుట్టు వేసుకొని చుట్టూ అయితే లూజ్ కుట్టు వేసుకొని మొత్తాన్ని అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే మనం వీటికి కూడా ప్లేట్స్ అయితే ఇట్లా ముందు భాగానికి అయితే పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇలానైతే వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఇలానైతే ప్లేట్స్ పెట్టుకొని తర్వాత మనమైతే ఈ బ్లౌజ్కి కింది సైడ్ అయితే నేను కుచ్చులు జాయింట్ చేసిన. దీనికి లంగా క్లాత్ తీసుకొని కింది సైడ్ అయితే కుచ్చుల కోసం అని నేనైతే క్లాత్ని ఇలా ఒక 6 ఇంచులు క్లాత్ని తీసుకొని ఇలానైతే కుచ్చులు పెట్టిన. మొత్తం పొడవు వెనుక బ్లౌజ్కి వెనుక ముందు సైడ్ కోసం అని చెప్పి తీసుకొని ఇలానైతే నేను కుచ్చులు అయితే పెట్టుకున్నా. మొత్తం క్లాత్ మొత్తాన్ని కుచ్చులు పెట్టిన తర్వాత మళ్ళీ మనమైతే ముందు భాగానికి వెనుక భాగానికి అయితే చూసుకుంటూ దానికే కట్ చేసి మళ్ళీ మనం అయితే దానికి బ్లౌజ్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేనైతే ముందు భాగానికి జాయింట్ చేస్తాను. ఇక్కడనైతే ఫస్ట్ ఇలా మనం కుచ్చులు పెట్టిందంతా తీసుకొని ఇలానైతే ముడతలు రాకుండా చూసుకుంటూ క్లాత్ని అయితే ఈ కుచ్చులు పెట్టిన దాన్ని అయితే మొత్తం మనం అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మీది నుండేలైతే ఒక అనగ కుట్టు అయితే వేసుకోవాలి. పక్క సైడ్ కట్ చేసి మీది సైడ్ అయితే అనగ కుట్టు వేసుకోవాలి ఒకటి. ఇలా అనగ కుట్టు అయితే వేసుకోవాలి. కుచ్చులు అయితే కొంచెం అటు ఇటు అయితే మనం వాటిని అయితే మంచిగా సర్జ్ చేసుకుంటూ ఒక అనగ కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ వెనుక భాగానికి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. పక్క సైడ్లకి మనం కుచ్చులు పెట్టిన దానికి క్లాత్ ఉంటుంది కదా, అదైతే మలిచి ఇలానైతే కుట్టుకోవాలి. ఇలా మలిచి కుట్టుకోవాలి 2 సైడ్లు అయితే. మలిచి కుట్టిన తర్వాత ఇప్పుడైతే ఇంకో భాగానికి నేనైతే ఫస్ట్ ఈడ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే కట్ చేసిన తర్వాత దానికైతే ఫస్ట్ నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అని వేసుకుంటున్నా. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి క్లాత్ కట్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉక్స్ పట్టి వేసుకుంటున్నా. అనగా కుట్టేసుకొని మళ్ళీ దాన్ని అయితే లోపల సైడ్ అయితే మలుచుకోవాలి. మలుచుకొని కుట్టుకున్న తర్వాత దీని తర్వాతనైతే దానికి పట్టి అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం కాజా పట్టి అయితే వేసుకోవాలి. కాజా పట్టి కోసం మనం కొంచెం క్లాత్ అయితే వెడల్పు తీసుకొని ఫస్ట్ ఇలానైతే లోపటి నుంచి ఎలా అయితే పైనకి ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత పైనకైతే మనం కట్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ అయితే ఒక కుట్టు వేసుకొని మనం కాజాలైనా పోసుకోవచ్చు మిషన్ మీద. ఇప్పుడైతే కాజా పెట్టడం అయిపోయిన తర్వాత మనమైతే కుచ్చులు తీసుకున్నాం కదా, ముందు భాగానికి ఎలా పెట్టుకున్నామో దీనికి కూడా సేమ్ అదే విధంగా పక్క సైడ్ అయితే ఫస్ట్ మలిచి కుట్టిన తర్వాత దీని సైజు చూసి ఇలానైతే కట్ చేసుకొని మనం ముందు భాగానికి అయితే ఎలా కుచ్చులు పెట్టామో దీనికి కూడా సేమ్ అదే విధంగా దీనికి కూడా అయితే కుచ్చులు అయితే జాయింట్ చేసుకోవాలి. వెనుక భాగానికి కూడా ఫస్ట్ అయితే నేను ఒక ఓన్లీ ఉక్స్ పట్టిక అయితే కాజా పట్టిక అయితే వేసిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ దీన్ని అనగా మలిచి ఇటు పక్క సైడ్కి మలిచి కుట్టు పెట్టిన తర్వాత అనగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇటు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకో ఉక్స్ పట్టి కోసం ఇదైతే ఉక్స్ పట్టి కూడా మలిచి ఇటు క్లాత్ సైడ్కి ఉంటుంది కదా, దాన్ని అయితే మలిచి కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా కుచ్చులది అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా అనగా కుట్టు అయితే వేసుకోవాలి. అనగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే రెండింటిని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ బ్లౌజ్ పీస్లను ఫస్ట్ ముందు భాగం తర్వాత వెనుక భాగం అయితే ఇలా వేసి మనం అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. వీటికైతే షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాతనైతే ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే వేసుకుందాం. మధ్యలో ఒక ఇట్లా టక్ అయితే చిన్న డాట్ పెట్టినాం కదా, దాని నుండి అయితే ఇలా చూసుకొని మనమైతే హ్యాండ్స్ని కూడా నేనైతే ఒక
3 ఇంచులు తీసుకున్న హ్యాండ్స్ పొడవు అయితే 3 ఇంచులు తీసుకొని మనమైతే ఇలా ఉల్టా తీసుకున్నాం. లైనింగ్ వేసి క్లాత్ ఉల్టానైతే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక హ్యాండ్స్ వేసిన తర్వాత వీటికైతే మనం పక్క సైడ్లో అయితే మనం ఇప్పుడు మళ్ళీ మన బ్లౌజ్ ఇచ్చిన కొలత ఉంటుంది కదా, దాన్ని పట్టి ఈ జాకెట్ని అయితే మనం వేసుకోవాలి. కుట్లయితే టైట్ ఫిట్టింగ్ చూసుకొని మనమైతే లూజ్ టైట్ చూసుకొని అయితే వేసుకోవాలి కుట్లు. అంతే సింపుల్. బ్లౌజ్ అయితే చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటికైతే మనం బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత మొత్తం ఈ విధంగా ఉంది చూడండి. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కుచ్చుల లంగా మనమైతే బాడీ జాయింట్ చేసినాం కదా, దానికైతే ఇంకో సైడ్ అయితే టైట్ ఫిట్టింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని అయితే లంగాకు ఉన్న లైనింగ్ని పక్క సైడ్లకు కుట్లు వేసుకోవాలి. అలాగే దానికి లైనింగ్ అయితే పైన క్లాత్ పైనది దానికే కుట్టు అయితే వేసుకోవాలి. లంగా జాకెట్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే లైక్ చేయండి, కామెంట్